వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం ఒక టైటిల్ పెట్టినాం అనాలిసిస్కు. దేవినేని అవినాష్కు జగన్మోహన్ రెడ్డి కీలక బాధ్యతలు ఇవ్వబోతున్నారు అని చెప్పి మనం ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది. ఈరోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ చాలా సీరియస్ కష్టాల్లో ఉంది. 11 సీట్లకే ఆయన మొన్నటి ఎన్నికల్లో పరిమితమయ్యారు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా కూడా పనికిరారు అని జనమే మ్యాండేట్ ఇచ్చారు. 11 సీట్లకే పరిమితం అవడం ఒక ఎత్తు అయితే, గత ఏడాది కాలంగా జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది కూడా ఈరోజు ప్రజల్లో చర్చనీయాంశం అవుతోంది. మన ప్రభుత్వం గురించి 1 ఇయర్ పరిపాలన ఎలా ఉందనేది మనం ఎలాగ చెప్పుకుంటామో, ఎలా ప్రభుత్వానికి మార్కులు వేస్తామో, ప్రతిపక్ష నేతగా కూడా జగన్ పెర్ఫార్మెన్స్ ఏంటి అనేది ఎప్పుడూ చర్చనీయాంశం అవుతూనే ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడిప్పుడే 1 ఇయర్ అయిపోయింది. నిజంగానే వెనక్కి తిరిగి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి 1-2 సార్లు ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గరకో నందిగం సురేష్ దగ్గరకో వెళ్ళి పరామర్శించింది తప్ప అంత సీరియస్గా పార్టీ తరపున ఆయన కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయిన సందర్భం అయితే లేదు. తాడేపల్లిలో ఇప్పుడు దాకా ఒక 4 ప్రెస్ మీట్లు పెట్టుంటారు. అదేవిధంగా మాటకు ముందు ఆయన ఎలహంక వెళ్తారు, బెంగళూరు వెళ్తారు, ఎలహంకలోనే ఉంటారు. పులివెందులు వెళ్ళినా అక్కడ నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్న క్రమంలో ఆయనకి ఏదో రూపంలో అక్కడ నిరసన వ్యక్తం అవుతున్న పరిస్థితుల్లో పులివెందులను కూడా బ్రేక్ చేశారు ఆయన వెళ్లకుండా. అంతేకాదు ఇంకోవైపు చూసినట్లయితే ఇక ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పర్యటనకి వెళ్ళారు అంటే రాజు వెడలే రవితేజంలతరగా అని ఒక పద్యం ఉంటుంది మనకి పాత పౌరాణికాల్లో. సో ఆ రేంజ్లో పొదిల్లో మనం చూసాం. అదేవిధంగా గుంటూరు మిర్చియాడ్లో ఎలాంటి హడావిడి చేశారో మనం చూసాం. రీసెంట్గా సత్తెనపల్లి పర్యటనలో ఏ స్థాయిలో ఆయన ఏకంగా కారుతో మనుషులను తొక్కించడం మనం చూసాం. ఇలా ఏదో ఒక హడావిడి చేయడం, ఏదో ఒక రప్చర్ చేయడం, తిరిగి ఉల్టా పోలీసుల మీద మాటలు దాడి చేయడం, ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం. సో ఇదంతా జరుగుతూ వస్తున్న క్రమంలో ఈరోజు ఇదంతా జగన్మోహన్ రెడ్డి నెగిటివిటీని మూట కట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే వీటి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడాలన్న ఆలోచన కొంత జరుగుతుంది. ఒక 10 రోజుల నుంచి వర్కౌట్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే చాలా కాన్స్టిట్యున్సీస్కి ఆయన సమన్వయకర్తలు నియమిస్తున్నారు. చాలా చోట్ల కొంతమంది పాత వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు, కొంతమంది షఫుల్ చేస్తున్నారు. లైక్ అంబటి రాంబాబు లాంటి వాళ్ళని సత్యనపల్లి నుంచి తీసేసి గుంటూరు పంపించడం జరిగింది. ఇలా అనేక రకాల ప్రయోగాలకైతే ఇప్పటి నుంచే చేస్తున్నారు. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో కరెక్ట్గా 2 నెలల ముందు ప్రయోగాలు చేశారు పాపం ఆయన. ఆల్మోస్ట్ 50% సీట్స్లో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగాలు అన్నీ కూడా ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ని మొన్న ఎదురు చేసేలా చేశాయి. అన్నిట్లో ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగాలు ఎంపీలని ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలని మంత్రులు ఏదైతే తీసుకెళ్ళి ఎంపీలుగా, అదేవిధంగా మంత్రులుగా పనిచేసిన వాళ్ళని ఎమ్మెల్యేలుగా వేరే కాన్స్టిట్యున్సీలకు పంపించే ప్రయత్నం జరిగింది. సో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక చేదు అనుభవాన్ని మిగిల్చాయి మొన్నటి ఎన్నికల్లో. అందుకే ఇప్పటి నుంచే జాగ్రత్తగా ముందు పార్టీ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన. ఒకవైపు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళిపోవడం, అదేవిధంగా చూస్తే సజ్జల లాంటి వాళ్ళని పూర్తిగా జనమే ఆ పార్టీలో ఉన్న క్యాడరే యాక్సెప్ట్ చేయకపోవడం. సో అందుకే ఇప్పుడిప్పుడే పార్టీ మీద ఫోకస్ పెడుతూ అక్కడక్కడ 1 by 1 రీజనల్ కోఆర్డినేటర్స్ని, అదేవిధంగా ఇన్ఛార్జీలని నియమిస్తూ ఉన్నారు సమన్వయకర్తల పేరుతో. దానిలో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అవినాష్ మీద ఫోకస్ పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. దానిలో భాగంగానే ఈరోజు దేవినేని అవినాష్ను ఆయన విజయవాడ ఎంపీ ఇన్ఛార్జిని చేయబోతున్నారని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇందులో వాస్తవాలు ఎంత ఉన్నాయి, నిజాలు ఎంత ఉంది, ఇది కేవలం ప్రచారమైనా అనేది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. ముందుగా మనం చూస్తే దేవినేని నెహ్రూ వారసుడే దేవినేని అవినాష్. అంతకుముందు టీడీపీలో ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర అయింది. ఆ తర్వాత కాంగ్రెస్లో కూడా తనకంటూ ఒక ఇండివిజువల్ ఇమేజ్ ఉంది, బెజవాడ రాజకీయాల్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేవినేని నెహ్రూకు. అలాంటి దేవినేని నెహ్రూ రాష్ట్ర విభజన క్రమంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన కొడుకుతో పాటు ఆయన టీడీపీలోకి రావడం జరిగింది. పాపం వచ్చిన కొద్ది రోజులకే ఆయన అనారోగ్య కారణాలతో మరణించారు. తర్వాత అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు అవినాష్ని ప్యాంపర్ చేస్తూ వచ్చారు. ఒక ఎర్రనాయుడు చనిపోయిన తర్వాత రామ్మోహన్ నాయుడుని ఎలాగైతే దగ్గరికి తీశారో సేమ్ అలాగే అవినాష్ని చంద్రబాబు నాయుడు దగ్గర తీసే ప్రయత్నం చేశారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది ఆయనకు. సో అవినాష్ కూడా తనకు చేతనైనంత వరకు అదే స్థాయిలో పార్టీ తరపున వాయిస్ వినిపించే ప్రయత్నం చేశారు, అంతే స్టబోరన్గా. అక్కడి నుంచి మనం చూస్తే 2019 ఎన్నికలు వచ్చాయి. అప్పటికే కొడాలి నాని అటు అసెంబ్లీలో ఇటు బయట టీడీపీకి ఒక కొరకరాని కొయ్యగా మారారు వైసీపీ వైపు నుంచి. అలాంటి కొడాలి నానికి చెక్ పెట్టాలంటే ఒక సేమ్ సామాజిక వర్గానికి చెందిన ఒక నేత అక్కడ ఆయనకు ఉండాలి అని కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు లెక్కలు కట్టారు. దానిలో భాగంగానే అవినాష్ని తెర మీద తీసుకొచ్చారు. అవినాష్కి అప్పటిదాకా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఎక్స్పీరియన్స్ లేదు, అలానే ఎమ్మెల్యేగా పోటీ చేసేంత వయసు లేదనుకోవచ్చు. వయసు ఉందేమో కానీ బట్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఈ క్రమంలోనే అటు రావి ఫ్యామిలీ దగ్గర నుంచి పెన్నమనేని ఫ్యామిలీ దాకా అందరినీ కన్విన్స్ చేసి బలవంతంగా అవినాష్ని తీసుకెళ్ళి ఆయన అక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు ఏదైతే గుడివాల్లో. బట్ అలాంటి కొడాలి నాని చేతిలో ఆ రోజు అవినాష్ ఓడిపోవడం జరిగింది. ఇక్కడ పెద్ద బిగ్ ట్విస్ట్ ఏంటంటే అవినాష్ జీవితంలో ఎప్పుడు కూడా ఎవరూ మర్చిపోలేని అంశం, తాను ఎవరి మీద అయితే పోటీ చేశారో, ఎన్నికల సమయంలో ఎవరి మీద అయితే విమర్శలు చేశారో, తాను ఓడిపోయిన తర్వాత అలాంటి కొడాలి నానితో పాటు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పంచం చేరారు ఆయన.
కొడాలి నాని అప్పటికే మంత్రి కూడా అయ్యారు, సివిల్ సప్లై శాఖ మంత్రి. ఇది ఒక బిగ్ ట్విస్టే నిజంగా. అవినాష్ని ఈ విషయంలో ఎవరు కూడా ఓన్ చేసుకోలేరు, టీడీపీ క్యాడర్ కానీ. ఒకవేళ ఆయన అన్నీ మర్చిపోయి వచ్చినా ఆ విషయంలో మాత్రం ఆయన ఓన్ చేసుకోలేరు అనమాట. డైరెక్ట్గా వెళ్ళి చేర్చుకునేవాళ్ళే జగన్మోహన్ రెడ్డి. బట్ కొడాలి నానిని వెంట పెట్టుకొని వెళ్ళి అదే వంశీ అదే అవినాష్ వెళ్ళి చేరడం ఒక వింతే అనుకోవాలి. ఇక పార్టీ ఎప్పుడైతే వన్స్ ఆయన వైసీపీలో చేరారో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి చాలా ఒక క్లోజ్ సర్క్యూట్లోకి వెళ్ళిపోయారు ఆయన. ఈరోజు తాడేపల్లిలోకి వితౌట్ అపాయింట్మెంట్ జగన్మోహన్ రెడ్డిది ఎంట్రీ ఇవ్వగల ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అవినాషే, దేవినేని అవినాషే. అందులో ఎవ్వరికి కూడా ఎలాంటి అనుమానం లేదు. అంత స్థాయిలో ఒక క్లోజ్ బాండింగ్ ఏర్పడింది ఆయనకి. చాలా తక్కువ సమయంలో జగన్మోహన్ రెడ్డి కూడా అంతే స్థాయిలో అవినాష్ని ఓన్ చేసుకున్నారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే తల్లిపాలు దాగి రొమ్ము గుద్దే విధంగా అనేక సార్లు తనకు అంత బాధ్యతలు ఇచ్చి టికెట్ ఇచ్చి తనకు తెలుగుతో బాధ్యతలు ఇచ్చిన చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ఎప్పుడు కూడా ఆయన విమర్శలు చేస్తూనే ఉండేవాళ్ళు. అందరితో ఆగలేదైనా ఏకంగా మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడిలోనే కీలక పాత్రధారి అవినాష్. సో అయినా అలాంటి అవినాష్కు మొన్నటి ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి తూర్పు టికెట్ ఇచ్చారు. అక్కడి నుంచి టీడీపీ తరపున గద్దె రామ్మోహన్కి ఆ టికెట్ వచ్చింది. లాస్ట్ మినిట్లో కేసినేని నాని టీడీపీతో విభేదించి తన తమ్ముడి కారణంగా అనేక ఏదైతే ఆరోపణలు టీడీపీ మీద చేసి బయటికి ఎగ్జిట్ అయ్యారు. వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేశారు విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. బట్ ఇదే సమయంలో తన కూతురు శ్వేతకి ఆ రోజు ప్రచారం జరిగింది తూర్పు టికెట్ ఇస్తారని. బట్ ఆ దిశగా అయితే కేసినేని నాని నిజంగానే ఫోకస్ పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి అప్పటికే అవినాష్ రెడ్డిని అక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ఏంటంటే తన గెలుపు కంటే ఎక్కువగా అవినాష్ గెలుపు కోసం ఆ రోజు ఆయన కష్టపడ్డారు. కేసినేని నాని చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టారు పాపం. తూర్పులోనే ఎక్కువ ప్రచారం చేశారు. కానీ మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక పవనాల్లో అవినాష్ కూడా ఓడిపోవడం జరిగింది. అంటే 19లో పోటీ చేసి ఓడిపోయారు ఆయన టీడీపీ నుంచి. దెన్ రెండోసారి జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇస్తే మొన్నటి ఎన్నికల్లో తూర్పు నుంచి కూడా పోటీ చేసి ఓడిపోయారు. మరోసారి గద్దె రామ్మోహన్ గెలవడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే ఇక అవినాష్ మీద చాలా సీరియస్గా కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది. అంతకంటే ముందుగా పార్టీ ఆఫీస్ మీద దాడి విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. ఒక్కొక్కరికి ఇప్పటికే సజ్జల లాంటి వాళ్ళని కూడా పిలిచి, ఆళ్ళ లాంటి వాళ్ళని కూడా పిలిచి విచారిస్తూ ఉన్నారు పోలీసులు. ఈ క్రమంలోనే అవినాష్ ఈ కేసు విషయంలో కీలక నిందితుడిగా ఉన్నారు. ఆయనకి లుక్అవుట్ నోటీస్ కూడా ఇచ్చున్నారు, ఎక్కడ విదేశాలకు పారిపోకుండా. ఈ క్రమంలోనే ఇక అవినాష్ ఈ మధ్య పూర్తి స్థాయిలో పార్టీ కోసం 1-2 సందర్భాల్లో మాట్లాడడం తప్పించి గతంలో లాగా అగ్రెసివ్ మోడ్లో టీడీపీ మీద వెళ్తున్న పరిస్థితి లేదు. అలా ఆయన కేసులు చుట్టుముట్టుకొని ఉన్నాయి ఈరోజు. ఇక వైఎస్ఆర్సీపీలో తన భవిష్యత్తు ఎలా ఉంటుందని చర్చ జరుగుతున్న ఈ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి అవినాష్ విషయంలో చాలా సీరియస్గా ఆలోచన చేస్తున్నారు అంటున్నారు. దానిలో భాగంగానే అవినాష్ను ఏదైతే విజయవాడ ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నారు, ఎంపీ అభ్యర్థిగా, ఎంపీ సమన్వయకర్తగా ఇవ్వబోతున్నారు బాధ్యతలు అని చెప్తున్నారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఒక ప్యాషన్ విజయవాడ సీట్ అంటే. తన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆ సీట్ని ఎలాగైనా గెలుచుకొని ఎన్నోసార్లు ఆలోచన చేశారు. అందుకు అనుగుణంగా అనేక ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశారు. బట్ అయితే అవన్నీ కూడా ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంట్స్గా మిగిలాయి. 2014 ఎన్నికలు వచ్చేటప్పటికి ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి సాధారణ ఎన్నికలు ఫేస్ చేశారు. ఆ ఎన్నికల్లో ఆ రోజు కోనేరు ప్రసాద్ని ఎంపీ అభ్యర్థిగా అక్కడ ప్లాంట్ చేశారు. ఇక్కడ టీడీపీ నుంచి కేసినేని నాని పీఆర్పీ నుంచి టీడీపీలోకి వచ్చున్నారు. చంద్రబాబు నాయుడు కోసం పాదయాత్రలో అంతే సాలిడ్గా నిలబడ్డారు ఆయన. అందుకే వంశీని తీసుకెళ్లి గన్నవరంలో పంపించి కేసినేని నానికి చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చారు. కేసినేని నాని ఆ రోజున ఎంపీగా గెలవడం జరిగింది ఫస్ట్ టైం 14లో. అక్కడి నుంచి తనకంటూ ఒక ఇండివిజువల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు ఆయన, అగ్రెసివ్ యాటిట్యూడ్ అయినప్పటికీ. వేరేజ్ 2019 ఎన్నికలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి వే ఉంది. సో అలాంటి సమయంలో విజయవాడ సీటు మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే పొట్లూరు వరప్రసాద్ని అక్కడి నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆయన ప్రొడ్యూసర్, సీనియర్ ప్రొడ్యూసర్ కూడా, బిజినెస్ మ్యాన్, సక్సెస్ఫుల్. సో ఆయన్ని అక్కడ పెట్టారు. ఆ రోజు కూడా కేసినేని నాని పోటీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి వే ఉన్న ఆ ఎన్నికల్లో కూడా ఆ రోజు కేసినేని నాని అక్కడి నుంచి ఎంపీగా గెలవడం జరిగింది. ఇక 5 ఏళ్ల పాటు తాను ముందు ఎంపీగా ఉన్న సమయంలో అటు బీజేపీతో పొత్తుల కారణంగా ఆయన బీజేపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. గడ్కరీ లాంటి వాళ్ళతో సత్సంబంధాల కారణంగా తన కాన్స్టిట్యున్సీలో కూడా అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయిస్తూ వచ్చారు ఆయన. పార్టీ ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉందో అప్పటి నుంచి అనేక రకాల సఫికేషన్ ఫీల్ అయ్యారు ఆయన. తన కూతురు శ్వేతని మేయర్ చేద్దాం అనుకున్నారు. సొంత పార్టీ నేతలు అడ్డుపడ్డారని విమర్శలు చేశారు. ఎట్ ద సేమ్ టైం తన కోపాన్ని చంద్రబాబు నాయుడు మీద, పార్టీ మీద చూపించే ప్రయత్నం చేశారు. విత్ ఇన్ ద బాక్స్ మాట్లాడుకోవాల్సిన విషయాలు ఎప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ మాట్లాడుతూ వార్తల్లో ఉంటూ కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అనిపించుకున్నారు కేసినేని నాని. దాని ఫలితమే చిన్నిని తీసుకొచ్చి పార్టీ ప్రమోట్ చేసింది ఆయన బ్రదర్ను. సో ఈ క్రమంలోనే ఆయన పార్టీ నుంచి ఎగ్జిట్ అయ్యారు. వైసీపీలోకి వెళ్ళి మొన్నటి ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేశారు. అప్పుడు కేసినేని నానికే టికెట్ ఇచ్చారు. ఆయన పోటీ చేస్తే అటువైపు నుంచి కేసినేని చిన్ని పోటీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి వేవ్లో మొన్నటి ఎన్నికల్లో చిన్ని గెలిచారు, నాని ఓడిపోయారు.
అంటే నాని 2 సార్లు పాపం టీడీపీ నుంచి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గెలిచాడు, అధికారంలో ఉన్నప్పుడు గెలిచారు. కానీ వేరే వైసీపీలోకి వెళ్తే ఓడిపోవడం జరిగింది. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే మెజారిటీ విజయవాడ పరిధిలో ఉన్న అసెంబ్లీ సీట్స్లో వైఎస్ఆర్సీపీ గెలిచినా ఏది 2019 ఎన్నికల్లో, కానీ విజయవాడ ఎంపీ సీట్ దక్కించుకోలేకపోయింది. పైగా విజయవాడ ఎంపీ సీట్ నుంచి వైసీపీ తరపున ఎవరు పోటీ చేసినా వాళ్ళ రాజకీయ సన్యాసమే అన్న విమర్శ ఉంది. కోనేరు ప్రసాద్ పోటీ చేశారు, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో ఆయన ఎక్కడ యాక్టివ్గా లేరు, పాపం ఆయన మొన్న ఎన్నికల ముందు చనిపోవడం జరిగింది. దెన్ పొట్లూరు వరప్రసాద్ పోటీ చేశారు, పోటీ చేసి ఓడిపోయిన తర్వాత అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా కొన్ని ట్వీట్లు వేయడం తప్పించి కేసీఆర్ నానిని ఉద్దేశించి ఎక్కడ కూడా ఆయన యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన సందర్భం అయితే లేదు. ఆల్మోస్ట్ ఆయన కూడా ఇక రాజకీయాల మీద పూర్తిగా ఫోకస్ పెట్టనట్టే అనుకోవచ్చు. సో ఇక అదేవిధంగా మొన్న కేసీఆర్ నాని ఓడిపోయిన తర్వాత రాజకీయ సన్యాసం చేస్తున్నానంటూ కూడా ప్రకటన చేశారు ఆయన. సో అలా చూసుకుంటే విజయవాడలో వైసీపీ నుంచి పోటీ చేసిన ఏ అభ్యర్థి అయినా ఆల్మోస్ట్ రాజకీయ సన్యాసం చేయాల్సిందే అన్న ఒక నానుడి పడిపోయింది. అక్కడ ఒక విమర్శ అయితే ఉంది. సో ఇప్పుడు అవినాష్ను అక్కడ పెట్టాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈవెన్ మొన్నటి ఎలక్షన్ ముందు ఒక దశలో జేపీ పోటీ చేస్తారని, జయప్రకాష్ నారాయణ, ఒక దశలో నాగార్జున పోటీ చేస్తారని, ఒక దశలో వంశీ అని, నాని అని, ఇలా అనేక రకాల ప్రచారం జరిగినా బట్ ఎక్కడా కూడా దీన్ని పూర్తి స్థాయిలో మాత్రం అది ప్రచారానికి పరిమితమైంది అనుకోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే విజయవాడ ఎంపీ సీట్ మీద ఫోకస్ పెడుతున్నారు. ఈ క్రమంలో ఎందుకంటే ఆల్రెడీ నాని రాజకీయ సన్యాసం అన్నారు, ఆయన కూతురు కూడా అంత యాక్టివ్గా ఈరోజు రాజకీయాల్లో పార్టిసిపేట్ చేస్తున్న సందర్భం అయితే లేదు. సో అలాంటి పరిస్థితుల్లో దేవినేని అవినాష్ అయితేనే అక్కడ కరెక్ట్ ఈక్వేషన్ అని కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతున్నారు. అందుకే ఆయనకు విజయవాడ ఎంపీ బాధ్యతలు ఇవ్వాలని కూడా జగన్మోహన్ రెడ్డి స్కెచ్ చేస్తున్నారు అనేది ఒక చర్చ. మరి ఈ విషయంలో అవినాష్ ఎంతవరకు అక్కడ ఫిట్ అవుతారు, జగన్మోహన్ రెడ్డి ప్రపోజల్కి ఎంతవరకు అవినాష్ అక్కడ ఆయన అంగీకరించే అవకాశం ఉందనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.